హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో విశాఖ శారదా పీఠం పైన ప్రభుత్వం దాడి, సనాతన ధర్మం పైన దాడి. గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. గతంలో చాలా సందర్భాల్లో నేను చెప్పడానికి కారణం, అప్పుడు విశాఖపట్నంలో విశాఖ శారదా పీఠానికి ఇచ్చిన భూములను క్యాన్సిల్ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అలాగే తిరుమలలో శారదా పీఠానికి సంబంధించిన భూమిని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ రెండు నిర్ణయాలు కూడా కక్షపూరితంగా తీసుకున్న నిర్ణయాలు, సనాతన ధర్మానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలు అంటూ గతంలో నేను మాట్లాడాను. తిరుమల విషయంలో, తిరుమలలో ఆ కాటేజీకి సంబంధించిన అనుమతులు వెనక్కి తీసుకున్నారు. సో అలా వైలేషన్స్ చేశారు అని ఆరోపణలు ఎదుర్కొన్న, నోటీసులు అందుకున్న అనేక మఠాలు తిరుమలలో ఉన్నాయి. వాటన్నింటినీ వదిలేసి కేవలం విశాఖ శారదా పీఠాన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారంటే పొలిటికల్ మోటో కనపడుతోంది ప్రభుత్వం వైపు నుంచి అని గతంలో నేను మాట్లాడా. తిరుమలలో ఏ ఏ మఠాలకు సంబంధించి గతంలో టీటీడీ నోటీసులు ఇచ్చింది, ఆ మఠాలకు సంబంధించిన లైసెన్స్లు ఎందుకు రద్దు చేయలేదు అనేది కూడా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. అనేక మఠాలు, దాదాపు 17-18 మఠాలకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. వాళ్ళని ఎవరిని ఏమి అనుకుంటే కేవలం శారదా పీఠానికి పైన మాత్రం చర్యలు తీసుకున్నారు. అలాగే విశాఖలో ఇచ్చిన భూమిని కూడా వెనక్కి తీసుకున్నారు. విశాఖలో ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకున్న సందర్భంగా అక్కడ స్పాలు, మసాజ్ సెంటర్లు పెట్టాలనుకుంటోంది మఠం, అందుకోసం తీసేసామంటూ ఒక తప్పుడు క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రన్ చేసింది. అక్కడ ఒక పాఠశాలను ఏర్పాటు చేయదలుచుకున్నారు. సో అక్కడ పాఠశాలను ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు, అక్కడ యోగా, మిగతా వాటిని అన్నింటినీ ఏర్పాటు చేయదలుచుకున్నారు. దానికి సంబంధించి భూమి ఇచ్చింది. పైగా ఏ చట్టం ప్రకారం అయితే, ఏ జీవో ప్రకారం అయితే భూమి విశాఖ శారదా పీఠానికి ఇచ్చారో అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో మరికొంతమంది స్వామీజీలకు, మరికొన్ని ధార్మిక సంస్థలకు కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు గతంలోనూ, అంతకుముందు సర్కారు, ప్రీవియస్ సర్కారు కూడా భూములు ఇచ్చాయి. సో మిగతా వాళ్ళకి భూములు ఇవ్వడానికి తప్పు పట్టకుండా ఇది మాత్రమే ఎందుకు తప్పు పట్టారంటే దీని మీద కూడా పొలిటికల్ మోటో ఉంది అని నేను చెప్పాను. సో ఇక్కడ ఒక సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న ఒక పీఠాధిపతి పట్ల, ఒక శారదా పీఠం పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇది సరైనది కాదు, సనాతన ధర్మానికి విరుద్ధమైనది అని చెప్పడం నా ఉద్దేశం చెప్పాను. సో ఇప్పుడు ఇటీవల శారదా పీఠానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రివిలేజ్ ఇచ్చింది. ఏంటి ఆ ప్రివిలేజ్ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ యాక్ట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లైసెన్స్ ఉన్న సంస్థలు మాత్రమే విదేశాల నుంచి విరాళాలను సేకరించవచ్చు. సో అలా విదేశాల నుంచి విరాళాలను సేకరించే అవకాశం విశాఖ శారదా పీఠానికి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోంశాఖ తీసుకున్న నిర్ణయం తర్వాత విశాఖ శారదా పీఠానికి డొనేషన్స్ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా విదేశాల నుంచి ఈ పీఠానికి డొనేట్ చేయొచ్చు. భారత ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవు. విదేశాల నుంచి ఇటువంటి డొనేషన్స్ స్వీకరించాలంటే హోంశాఖ పర్మిషన్ తప్పనిసరి. హోంశాఖ ఈ పర్మిషన్ ఇవ్వడానికి సంబంధించి రకరకాల చెకప్స్ చేస్తుంది. అసలు ఈ పీఠం ఏంటి, లేకపోతే ఏదైనా ఒక ఆర్గనైజేషన్, ఈ ఆర్గనైజేషన్ ఏంటి, ఈ ఆర్గనైజేషన్ ఏమేమి పనిచేస్తుంది, ఈ ఆర్గనైజేషన్ గతంలో ఏం పనిచేసింది, ఈ ఆర్గనైజేషన్కి నిధులు రావడం వల్ల ఏమైనా దుర్వినియోగం అవుతాయా, ఈ ఆర్గనైజేషన్ నిధుల్ని ఏ రకంగా సద్వినియోగం చేస్తుంది, ఏ రకంగా యూటిలైజ్ చేస్తుంది అనే దానిపైన కేంద్ర హోంశాఖ తరోగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో అన్ని నివేదికలు చూసిన తర్వాత వీళ్లకు మనం విదేశాల నుంచి ఫండ్స్ తీసుకోవడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్యూజ్ జరగదు అని నిర్ధారించుకున్న తర్వాత కేంద్ర హోంశాఖ అనుమతిస్తుంది. పైగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు ఉంది. ఇటువంటి హిందూ ధార్మిక సంస్థలకు సంబంధించి డొనేట్ చేసే వాళ్ళ పట్ల ఉదారంగా వ్యవహరించాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని విశాఖ శారదా పీఠానికి ఇటువంటి ప్రివిలేజ్ని కల్పించింది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ విచారించి ఏం జరుగుతుందో తెలుసుకుని విశాఖ శారదా పీఠానికి ఇటువంటి ఒక ప్రివిలేజ్ని కల్పిస్తే మన రాష్ట్రంలో ఒక పీఠం ఉంటే మనం మాత్రం ఆ పీఠం పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నాం. మనం మాత్రం ఆ పీఠానికి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకుంటున్నాం. మనం మాత్రం ఆ పీఠం పైన రకరకాల తప్పుడు క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. సో మన రాష్ట్రం ఇలా బిహేవ్ చేస్తోంది, కేంద్ర ప్రభుత్వం అలా బిహేవ్ చేస్తోంది. మన రాష్ట్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది, కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది. మన రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్కి శారదా పీఠం ఒక తప్పుడు పీఠంగా కనపడుతుంటే, శారదా పీఠం ఒక అక్రమాలు చేస్తుంది అని కనపడుతుంటే, కేంద్రంలోనూ ఉన్న ఎన్డీఏ సర్కార్కు మాత్రం శారదా పీఠం అద్భుతాలు చేస్తోంది అని కనపడుతోంది. శారదా పీఠం అద్భుతాలు చేస్తోందా లేదా, శారదా పీఠం ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. శారదా పీఠం ఏం చేసింది అనేది మాటలు చెప్పడం కాదు. శారదా పీఠం గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులకు వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చింది దశాబ్దాలుగా. 97లో శారదా పీఠం ఏర్పడితే ఆ తర్వాత అనేక సంవత్సరాలు పర్టికులర్గా విశాఖ, పాడేరు ఆ గిరిజన ప్రాంతాల్లో మత మార్పిడులు జరగకుండా ఆపుతూ వచ్చింది. మత మార్పిడులు జరిగే సందర్భాలలో ఇతర మతాల వాళ్ళకు సంబంధించిన అకేషన్స్లో మత మార్పిడులు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన మత మార్పిడి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ సందర్భాల్లో మత మార్పిడులు జరగకుండా భగవద్గీత పుస్తకాలను గిరిజన తాండాలకు, ఏజెన్సీ ఏరియాలకు తీసుకెళ్లి భగవద్గీత పుస్తకాలను పంచి వాళ్లకు మన మతం యొక్క
గొప్పతనాన్ని చెప్పి మతం పట్ల విశ్వాసాన్ని పెంచి మతం మారకుండా చేశారు. అనేక మంది గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు జీవితంలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా శ్రీవారిని దర్శనం చేసుకొని వాళ్ళు శ్రీవారి దర్శన భాగ్యానికి నోచుకొని అనేక మందిని గిరిజన ప్రాంతాల నుంచి వందల మందిని తీసుకొచ్చి తిరుమలలో వాళ్ళందరినీ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునేలా చేసింది. అంతేకాదు ఆ ప్రాంతంలో గోవులను పంచి వందల గోవులను గిరిజన ప్రాంతాల్లో వాళ్ళకు గోవులను ఉచితంగా పంచి వాళ్ళకి గోవు యొక్క విశిష్టతను చెప్పి గోవుల ద్వారా వాళ్ళు ఉపాధి పొందే అవకాశాన్ని కల్పించింది. అనేక రకాల హెల్త్ క్యాంపుల్ని ఏర్పాటు చేసింది. అనేక దళిత కాలనీలలో ఆలయాలను కట్టించింది. దళితుల్ని ఆలయాలకు దూరంగా పెడుతున్నారు లాంటి చర్చ ఉన్న నేపథ్యంలో దళిత కాలనీలకే నేరుగా స్వామీజీ వెళ్ళి అక్కడ ఆలయాలను స్వయంగా ఆయనే ప్రారంభించారు. నేను చెప్తున్నవి చాలా 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 కొన్ని నాకు గుర్తున్నవి, నేను చూసినవి, నేను విన్నవి మాత్రమే. ఇవి కాకుండా అనేక ధార్మిక కార్యక్రమాలని, అనేక సనాతన ధర్మాన్ని పెంచే కార్యక్రమాలని, అనేక హిందూ మత విశ్వాసాలని పెంచే కార్యక్రమాలని, అనేక హిందువులు సంఘటితంగా ఉండే కార్యక్రమాలని, అనేక మత మార్పిడులకు వ్యతిరేకమైన కార్యక్రమాలని శారదాపీఠం చేస్తూ వచ్చింది. ఈ మాటలు నేను ఇప్పుడు చెప్తుంటే దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. ఈ నా వీడియో విన్న వాళ్ళందరికీ విశాఖపట్నం పరిసర ప్రాంతాల వాళ్ళకు, తిరుమలకు సంబంధించిన వాళ్ళకు, ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళకు గుర్తొస్తూ ఉంటాయి ఇవన్నీ. అవును, స్వామీజీ మన కోసం ఇలా చేశారు కదా, ఇలా చేశారు కదా, ఇలా చేశారు కదా అని. బహుశా ఇవేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎందుకో కనపడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాజకీయ పరమైన కక్షలే ముఖ్యమయ్యాయా, హిందూ ధర్మం సనాతన ధర్మం ముఖ్యం కాలేదా అంటే దానికి సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. పైగా ప్రభుత్వంలో సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి, దేశంలో హిందువులకు మేమే ఛాంపియన్ అని చెప్పుకుంటున్న పార్టీలు ఉన్నాయి. సో ఈ రాష్ట్రంలో అదే పార్టీలు ఉన్నాయి, కేంద్రంలో కూడా అదే పార్టీలు ఉన్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వీళ్లకు ఇటువంటి ఒక ప్రివిలేజ్ని కల్పించింది. సో స్వామీజీ పట్ల ఇప్పటికైనా కూటమి సర్కారు వైఖరి మారాల్సిన అవసరం కనపడుతోంది. కూటమి సర్కారు వైఖరి మారకపోతే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు కదా, ప్రజలకు అర్థమవుతుంది కదా. స్వామీజీ నిజంగానే తప్పులు చేసుంటే, స్వామీజీ నిజంగానే అక్రమాలు చేస్తుంటే, స్వామీజీ నిజంగానే దేవుడి కార్యక్రమాలు కాకుండా ఇంకేవో మిస్యూజ్ చేస్తూ ఉంటే కేంద్ర హోంశాఖ అన్ని రకాలుగా పరిశీలించే కదా నిర్ణయం తీసుకుంటుంది. సో స్వామీజీ తప్పులు చేస్తుంటే కేంద్ర హోంశాఖ ఇటువంటి ప్రివిలేజ్ని ఆయనకి ఇవ్వదు కదా. ఈ విషయంపై కూటమి సర్కారులో ఏమైనా చలనం వస్తుందా? ఆయన పైన ఇప్పటివరకు పెట్టిన కేసులు కూడా భూముల క్యాన్సిలేషన్స్, కేసులు పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సో కూటమి సర్కారు పునరాలోచన చేయాలని కోరుకుందాం, చేస్తుందని ఆశిద్దాం.